ఈరోజు గోచార ఫలితాలు చూద్దాం. ముందుగా పంచాంగ వివరాలు చూద్దాం. స్వస్తి శ్రీ చాంద్రమాన శ్రీ క్రోధినామ సంవత్సరం దక్షిణాయనం వర్ష ఋతువు శ్రావణ మాసం శుక్లపక్ష పాడ్యమి సాయంత్రం 4:52 వరకు ఉంది. ఆశ్లేష నక్షత్రం పగలు 3:23 వరకు ఉంది. వర్జం తెల్లవారితే మంగళవారం అనగా 4:21 నుంచి 5:43 వరకు ఉంది. అమృత ఘడియలు పగలు 1:41 నుంచి 3:23 వరకు ఉంది. పగలు దుర్ముహూర్తం 12:31 నుంచి 1:21 వరకు ఉన్నాయి. మరల 3:04 నుంచి 3:54 వరకు ఉంది. సిజేరియన్ ఆపరేషన్కి ప్రిపేర్ అయ్యే వాళ్ళకి ఉదయం 7 గంటలకు సమయం అనుకూలంగా ఉంది. రేపటి రోజున సిజేరియన్ ఆపరేషన్కి ప్రిపేర్ అయ్యే వాళ్ళకి ఉదయం 7 గంటల సమయం అనుకూలంగా ఉంది. విజయవాడకు సూర్యోదయం 5:43, సూర్యాస్తమయం 6:23. ఈ రోజున మనకు ఉన్నటువంటి గ్రహచారం చూస్తే మరి కుజగురువులు ఇద్దరు కూడా వృషభంలో, రవి చంద్రుడితో కలిసి మిథునంలో కర్కాటకంలో ఉన్నారు. అయితే మధ్యాహ్నం 3:23 తర్వాత చంద్రుడు సింహంలో వెళ్తారు. బుధ శుక్రులు ఇద్దరు కూడా సింహంలో ఉన్నారు. కేతువు కన్యలో ఉన్నారు. శని కుంభంలో ఉన్నారు. రాహు మీనంలో ఉన్నారు. ఇది ఈనాటి గ్రహచారం. ఇప్పుడు మనం 12 రాశుల యొక్క గోచార ఫలితాలు చూద్దాం. ముందుగా అందరూ కూడా ఒకసారి భగవన్నామం చేయండి. ఓం శివరామ గోవింద నారాయణ మహాదేవ. ఓం శివరామ గోవింద నారాయణ మహాదేవ. ఓం శివరామ గోవింద నారాయణ మహాదేవ. శ్రావణ మాసం సోమవారం. ఈ శ్రావణ మాసంలో వచ్చేటువంటి సోమవారాలన్నీ కూడా శివార్చన ప్రదోషకాలంలో చేయడం మూలంగా మనకి గ్రహ సంబంధమైన దోషాలు పోతాయని చెప్పేసి పెద్దలు చెప్తూ ఉంటారు. పరమేశ్వర అనుగ్రహం లభిస్తే ఎంతటి సమస్యకైనా పరిష్కారం లభిస్తుంది. అందులో భాగంగా ఈ రోజున మనకున్నటువంటి ఈ గ్రహచారం చాలా దోషయుక్తమైన గ్రహచారాన్ని తొలగించుకోవాలంటే ప్రతి శ్రావణ సోమవారం కూడా మరి పగలంతా ఉపవాసం ఉండి ప్రదోషకాలంలో శివార్చన చేయడం. ఉపవాసం ఉండే అవకాశం లేకపోతే ప్రదోషకాలంలో శివార్చన చేయడానికైనా మీరు ప్రయత్నం చేస్తే చాలా మంచి ఫలితాలు వస్తాయని చెప్పేసి పెద్దలు తెలియజేస్తూ ఉంటారు. అన్ని కార్యక్రమాలని కూడా మీరు స్వయంగా చూసుకుంటూ ముందుకు వెళ్తే ఇక్కడ ఈ యొక్క ప్రదోషకాలంలో శివార్చన మూలంగా ఎన్నో విజయాలు సాధించే అవకాశాలు కూడా వస్తూ ఉంటాయి. ఇక రేపు శ్రవణ మంగళవారం నాడు స్త్రీమూర్తులందరూ కూడా గౌరీ అమ్మవారిని ఆరాధిస్తూ ఉంటారు. గౌరీ అర్చన చేయడం మూలంగా చాలా విశేషమైనటువంటి ఫలితాలు వస్తాయని చెప్పేసి పెద్దలు మనకు చెప్తూ ఉంటారు. అందువలన శ్రావణ సోమవారం అందరూ కూడా శివారాధనకు పోయి శ్రావణ మంగళవారం గౌరీ పూజ కోసం చెప్పేసి ఆడవాళ్ళు వినియోగం చేసుకుని చక్కగా శాంతి సౌభాగ్యాలని పెంపొందించుకోవాలని చెప్పి ఆశిస్తూ మేషరాశి. కార్యక్రమాలని కూడా చాలా చక్కగా విజయవంతం అవుతూ ఉంటాయి. కుటుంబ విషయాలు బాగుంటాయి. ఉద్యోగ వ్యాపార విషయాలు బాగుంటాయి. ఆర్థిక ఆరోగ్య విషయాలు బాగుంటాయి. విదేశీ నివాస ప్రయత్నాలు, స్థిరాస్తి కొనుగోలు ప్రయత్నాలు, కోర్టు వ్యవహారాలు, రుణ వ్యవహారాల్లో కూడా మంచి ఫలితాలు ఉంటాయి. నూతన ఉద్యోగ వ్యాపార విషయాల్లో సత్ఫలితాలు ఉంటాయి. ఎక్కడ ఇబ్బందులు లేనటువంటి జీవితాన్ని గడిపే అవకాశం ఉంది. అశ్విని నక్షత్రం వాళ్ళకి ప్రతి పని కూడా లాభదాయకంగా ఉంటుంది. భరణి నక్షత్రం వాళ్ళు ఎక్కడ సమస్యలు లేకుండా కాలక్షేపం చేస్తూ ఉంటారు. కృతిగా ఒకటోపాదం వాళ్ళకి చాలా చక్కనైనటువంటి జీవితాన్ని గడుపుతూ ఆనందంగా కాలక్షేపం చేస్తూ ముందుకు వెళ్ళే అవకాశాలు వస్తూ ఉంటాయి. తర్వాత వృషభ రాశి. అన్ని కార్యక్రమాలు కూడా విజయవంతంగా నడుస్తూ ఉంటాయి. నూతన ఉద్యోగ వ్యాపార విషయాల్లో సత్ఫలితాలు తీసుకునే అవకాశం ఉంది. ఆర్థిక ఆరోగ్య విషయాల్లో మంచి ఫలితాలు తీసుకునే అవకాశం ఉంది. విదేశీ నివాస ప్రయత్నాలు, స్థిరాస్తి కొనుగోలు ప్రయత్నాలు, కోర్టు వ్యవహారాలు, రుణ వ్యవహారాల్లో కూడా మంచి ఫలితాలు తీసుకునే అవకాశం ఉంది. ప్రతి వాళ్ళు కూడా మీకు బాగా సహకారం చేస్తారు. మీరు పాత రుణాల విషయంలో కొంచెం చికాకులు పడే అవకాశం వస్తుంది. అది మాత్రం జాగ్రత్తలు తీసుకోవాలి. మిగతా అన్ని అంశాలు కూడా చాలా చక్కగా నడుస్తూ ఉంటాయి. ధైర్యయుక్తమైన బుద్ధితో ఎన్నో విజయాలు సాధించే అవకాశం వస్తుంది. ఇక్కడ ఈ కృతిగా 2, 3, 4 పాదాల వాళ్ళకి మీ పనులన్నీ కూడా వేగంగా పూర్తయ్యే అవకాశం వస్తుంది. రోహిణి నక్షత్రం వాళ్ళు అన్ని కార్యక్రమాలను కూడా విజయాలు సాధిస్తారు. మృగశిర 1, 2 పాదాల వాళ్ళకి కార్యక్రమాలను కూడా సజావుగాను సానుకూలంగాను పూర్తయ్యే అవకాశం ఉంది. తర్వాత మిథున రాశి. అందరూ అన్ని కార్యక్రమాలను కూడా ప్రత్యేకంగా మీకు సానుకూలంగా స్పందించే అవకాశం వస్తుంది. కుటుంబ విషయాల్లో మంచి ఫలితాలు ఉంటాయి. ఉద్యోగ వ్యాపార విషయాల్లో సత్ఫలితాలు ఉంటాయి. ఆర్థిక ఆరోగ్య విషయాల్లో కూడా సత్ఫలితాలు వచ్చే అవకాశం ఉంది. విదేశీ నివాస ప్రయత్నాలు, స్థిరాస్తి కొనుగోలు ప్రయత్నాలు, కోర్టు వ్యవహారాలు, రుణ వ్యవహారాల్లో కూడా మంచి ఫలితాలు ఉంటాయి. ఎక్కడ ఇబ్బందులు లేకుండా జీవితం గడుపుతారు. మృగశిర 3, 4 పాదాల వాళ్ళకి లాభదాయకమైన ఫలితాలు ఉంటాయి.
ఆరుద్ర నక్షత్రం వాళ్ళు ప్రతి పని కూడా సూక్ష్మంగా పరిశీలించి నిర్ణయాలు చేస్తారు. పునరుసు 1, 2, 3 పదాల వాళ్ళకి ఎక్కడా ఇబ్బందులు లేకుండా సుఖంగా శాంతంగా కాలక్షేపం చేసే అవకాశం వస్తుంది. కర్కాటక రాశి. దైనందిన కార్యక్రమాల్లో కుటుంబ విషయాల్లో మంచి ఫలితాలు ఉంటాయి. ఉద్యోగ వ్యాపార విషయాలు బాగా వేగంగా సాగుతాయి. ఆర్థిక లావాదేవీలు బాగా నడుస్తాయి. విదేశీ నివాస ప్రయత్నాలు, స్థిరాస్తి కొనుగోలు ప్రయత్నాలు, కోర్టు వ్యవహారాలు, రుణ వ్యవహారాలు కూడా మంచి ఫలితాలు ఉంటాయి. అందరూ బాగా సహకారం చేసే అవకాశం ఉంది. అన్ని కార్యక్రమాల్లోనూ కూడా విజయాలు సాధించే అవకాశం ఉంది. మీ పనులన్నీ కూడా మీరు స్వయంగా చూసుకుంటూ విజయాలు సాధిస్తూ ముందుకు వెళ్తారు. ఎక్కడా ఇబ్బందులు లేకుండా సుఖంగా శాంతంగా కాలక్షేపం చేసే అవకాశం ఉంది. పునరుసు 4 పదం వాళ్ళు వేగంగా నిర్ణయాలు తీసుకుని మంచి ఫలితాలు పొందుతారు. పుష్య నక్షత్రం వాళ్ళకి అన్ని పనులు కూడా చక్కగా నడుస్తాయి. ఆశ్లేష నక్షత్రం వాళ్ళు ప్రతి విషయాన్ని కూడా చాలా చక్కగా లాభదాయకంగా మరల్చుకుంటూ ముందుకు వెళ్ళే అవకాశం వస్తుంది. సింహరాశి. దైనందిన కార్యక్రమాలు బాగుంటాయి. కుటుంబ విషయాలు బాగుంటాయి. ఉద్యోగ వ్యాపార విషయాలు బాగుంటాయి. ఆర్థిక ఆరోగ్య విషయాలు బాగుంటాయి. విదేశీ నివాస ప్రయత్నాలు, స్థిరాస్తి కొనుగోలు ప్రయత్నాలు, కోర్టు వ్యవహారాలు, రుణ వ్యవహారాల్లో అద్భుతమైనటువంటి ఫలితాంశాలు తీసుకుంటారు. ఎక్కడ ఇబ్బందులు లేకుండా మంచి జీవితాన్ని గడుపుతారు. అన్ని పనులు కూడా చాలా చక్కగా నడుస్తుంటాయి. ఆర్థిక లావాదేవీలు, ఉద్యోగ వ్యాపార విషయాలు, విదేశీ నివాస ప్రయత్నాలు, స్థిరాస్తి కొనుగోలు ప్రయత్నాలు, కోర్టు వ్యవహారాలు, రుణ వ్యవహారాలన్నీ కూడా చాలా చక్కగా నడుస్తూ ఉంటాయి. అన్ని పనులు కూడా చాలా చక్కగా కాలక్షేపం చేస్తూ మంచిగా నిర్ణయాలు తీసుకుంటూ ముందుకు వెళ్ళే అవకాశం ఉంది. మంచి జీవితాన్ని గడుపుతూ ముందుకు వెళ్తారు. మంచి ఫలితాలు తీసుకుంటారు. విదేశీ నివాస ప్రయత్నాలు, స్థిరాస్తి కొనుగోలు ప్రయత్నాలు అన్నీ కూడా చాలా లాభదాయకంగా నడుస్తాయి. మీ పనులన్నీ కూడా ఆలస్యమైనప్పటికీ కూడా సానుకూలంగా అవుతాయి. ఇక్కడ మఘా నక్షత్రం వాళ్ళు ప్రతి కార్యక్రమాన్ని కూడా సానుకూలంగా మరల్చుకుంటూ ముందుకు వెళ్తారు. పుబ్బా నక్షత్రం వాళ్ళు ప్రతి విషయంలోనూ కూడా విజయాలు సాధిస్తూ ముందుకు వెళ్ళే అవకాశం ఉంది. ఉత్తరా నక్షత్రం వాళ్ళు 1వ పాదం వాళ్ళు అన్ని కార్యక్రమాలను కూడా చికాకులు పడి ముందుకు వెళ్ళి సమస్యలను పెంచుకునే అవకాశం వస్తుంది. కన్యారాశి. ఆర్థిక లావాదేవీలు, ఆరోగ్య విషయాలు చాలా బాగుంటాయి. నూతన ఉద్యోగ వ్యాపార విషయాల్లో సత్ఫలితాలు ఉంటాయి. విదేశీ నివాస ప్రయత్నాలు, స్థిరాస్తి కొనుగోలు ప్రయత్నాలు, కోర్టు వ్యవహారాలు, రుణ వ్యవహారాల్లో మంచి ఫలితాలు ఉంటాయి. ప్రతి పని కూడా సానుకూలంగా నడుస్తుంది. ప్రతి విషయంలోనూ కూడా విజయాలు సాధిస్తారు. ఎక్కడా కూడా చికాకులు లేకుండా కాలక్షేపం జరిగే అవకాశం ఉంది. ఉత్తర 2, 3, 4 పదాల వాళ్ళకి కుటుంబ వ్యవహారాల్లో సమస్యలు ఉంటాయి. హస్త నక్షత్రం వాళ్ళు ప్రతి పనిని కూడా చాలా చక్కగా నడుపుకుంటూ ముందుకు వెళ్ళే అవకాశం ఉంది. చిత్త 1, 2 పదాల వాళ్ళకి ఏ పని కూడా సవ్యంగా సాగే అవకాశం ఉండదు. తులారాశి. ప్రతి పని కూడా చాలా చక్కగా నడుస్తుంది. అన్ని కార్యక్రమాలు కూడా విజయవంతంగా నడుస్తాయి. మరి అన్ని పనులు కూడా చాలా చక్కగా నడుస్తూ ఉండే అవకాశం ఉంది. ఆర్థిక లావాదేవీలు బాగుంటాయి. ఆరోగ్య విషయంలో కూడా మంచి ఫలితాలు వచ్చే అవకాశం ఉంది. విదేశీ నివాస ప్రయత్నాలు, స్థిరాస్తి కొనుగోలు ప్రయత్నాలు, కోర్టు వ్యవహారాలు, రుణ వ్యవహారాలు కూడా సత్ఫలితాలు ఉంటాయి. నూతన ఉద్యోగ వ్యాపార విషయాలు, ఆర్థిక లావాదేవీలు చాలా చక్కగా నడిచే అవకాశం ఉంది. ప్రతి పని కూడా చాలా చక్కగా నడుపుకుంటూ ముందుకు వెళ్తారు. విదేశీ నివాస ప్రయత్నాల్లో ఉన్నవారికి బాగా డబ్బులు ఖర్చులు అయ్యే అవకాశం ఉంది. చిత్త 3, 4 పదాల వాళ్ళకి కార్యక్రమాలను కూడా చాలా చక్కగా నడుస్తాయి. స్వాతి నక్షత్రం వాళ్ళు ప్రతి పనిని కూడా వేగంగా పూర్తి చేసుకునే అవకాశం ఉంది. విశాఖ 1, 2, 3 పదాల వాళ్ళకి డబ్బు సంబంధమైనటువంటి ఇబ్బందులు బాగా వచ్చే అవకాశం ఉంది. తర్వాత వృశ్చిక రాశి. అందరూ కూడా బాగా సహకారం చేస్తారు. అన్ని పనులు కూడా వేగంగా సాగుతాయి. కుటుంబ విషయాలు, ఉద్యోగ వ్యాపార విషయాలు, ఆర్థిక ఆరోగ్య విషయాల్లో మంచి ఫలితాలు ఉంటాయి. మిత భాషణ, ఓర్పు, నేర్పు చాలా అవసరం. ఎవరి వ్యవహారాలను ఎక్కువ కలగజేసుకోవద్దు. మీ పనులు మీరు స్వయంగా పూర్తి చేసుకుని ముందుకు వెళ్ళండి. నూతన ఉద్యోగ వ్యాపార విషయాల్లో మంచి ఫలితాలు తీసుకునే అవకాశం వస్తుంది. విదేశీ నివాస ప్రయత్నాలు, ఆర్థిక ఆరోగ్య విషయాలు అన్నీ కూడా ప్రత్యేకమైన శ్రద్ధతో జాగ్రత్తగా నడుపుకుంటూ ముందుకు వెళ్ళాలి. మీ పనులన్నీ కూడా మీరు స్వయంగా నడుపుకుంటూ ముందుకు వెళ్తే చాలా మటుకు లాభదాయకమైన ఫలితాలు వచ్చే అవకాశం ఉంది. విశాఖ 4వ పాదం వాళ్ళకి ఆర్థిక లావాదేవీలు అన్నీ కూడా బాగా నడుస్తాయి. అనురాధ నక్షత్రం వాళ్ళు కుటుంబ విషయాలు, ఉద్యోగ వ్యాపార విషయాల్లో మంచి ఫలితాలు ఉంటాయి. జ్యేష్ఠ నక్షత్రం వాళ్ళు కుటుంబ ఆరోగ్య, ఉద్యోగ వ్యాపార విషయాల్లో సత్ఫలితాలు తీసుకునే అవకాశం వస్తుంది. ధనురాశి. మిత భాషణ అవసరం, ఓర్పు చాలా అవసరం. పుణ్యకార్యాలు, శుభకార్యాల మీద బాగా దృష్టి కేంద్రీకరణ చేస్తారు. అన్ని కార్యక్రమాల్లో వేగవంతమైన ఫలితాలు తీసుకుంటారు. అందరితో కూడా స్నేహపూర్వకంగా సంచారం చేస్తూ ముందుకు వెళ్తారు. అన్ని కార్యక్రమాలను కూడా విజయాలు సాధిస్తారు. దైనందిన కార్యక్రమాలు, కుటుంబ విషయాల్లో కూడా సత్ఫలితాలు తీసుకునే అవకాశం వస్తుంది. విదేశీ నివాస ప్రయత్నాలు, స్థిరాస్తి కొనుగోలు ప్రయత్నాలు, కోర్టు వ్యవహారాలు, రుణ వ్యవహారాల్లో కూడా సత్ఫలితాలు తీసుకునే అవకాశం వస్తుంది. మూల నక్షత్రం వాళ్ళు చాలా వేగంగా, తెలివిగా, ఓర్పుగా కార్యక్రమాలను సానుకూలం చేసుకునే అవకాశం వస్తుంది. పూర్వాషాఢ నక్షత్రం వాళ్ళు
కార్యక్రమాలన్నింటిలోనూ కూడా విజయాలు సాధించే అవకాశం వస్తుంది. ఉత్తరాషాఢ ఒకటో పాదం వాళ్ళకి ఎక్కడ ఇబ్బందులు లేనటువంటి జీవితాన్ని గడిపే అవకాశం వస్తుంది. మకర రాశి. ప్రతి పని కూడా చాలా లాభదాయకంగా నడుస్తుంది. కుటుంబ విషయాలు బాగుంటాయి, ఉద్యోగ వ్యాపార విషయాలు బాగుంటాయి, ఆర్థిక ఆరోగ్య విషయాలు బాగుంటాయి. విదేశీ నివాస ప్రయత్నాలు, స్థిరాస్తి కొనుగోలు ప్రయత్నాలు, కోర్టు వ్యవహారాల్లో చిన్న చిన్న చికాకులు ఉండే అవకాశం ఉంది. మార్కెటింగ్ ఉద్యోగస్తులు, అలాగే ఏదైనా షేర్ సంబంధించిన వ్యాపారాలు చేసేవాళ్ళు, విద్యార్థులు, వీళ్ళకి మాత్రం గురుబలం అనుకూలంగా ఉన్నప్పటికీ కూడా శ్రమయుక్తంగా పనులు సాగే అవకాశం వస్తుంది. కుటుంబ సంబంధంగా ఉన్నటువంటి పాత సమస్యలు మళ్ళీ తిరగబడే అవకాశం వస్తుంది. ఉత్తరాషాఢ 2, 3, 4 పాదాల వాళ్ళకి కొంచెం ప్రత్యేకమైనటువంటి జాగ్రత్తలు అవసరం అని చెప్పి సూచిస్తున్నాం. శ్రవణ నక్షత్రం వాళ్ళు వాళ్ళ అన్ని పనులు కూడా సానుకూలంగా నడుపుకుంటారు. అలాగే ధనిష్ట 1, 2 పాదాల వాళ్ళకి వ్యవహార ప్రతిబంధకాలు ఎక్కువగా గోచరిస్తూ ఉన్నాయి. కుంభరాశి. నూతన ఉద్యోగ వ్యాపార విషయాల్లో మంచి ఫలితాలు ఉంటాయి. ఆర్థిక ఆరోగ్య విషయాల్లో సత్ఫలితాలు కొంచెం తక్కువగా ఉండే అవకాశం ఉంది. కోపావేశాలు చాలా కంట్రోల్ చేసుకోవాలి. ఇతరుల వ్యవహారాల్లో ఎక్కువగా దృష్టి కేంద్రీకరణ చేయమండి. విదేశీ నివాస ప్రయత్నాలు, స్థిరాస్తి కొనుగోలు ప్రయత్నాలు, కోర్టు వ్యవహారాల్లో కూడా ప్రత్యేకమైన శ్రద్ధ, జాగ్రత్త కనబరచాలి. తొందరపాటు ధోరణి విడనాడాలి. ఎవరి వ్యవహారాల్లో మీరు ఎక్కువ కలగజేసుకోవద్దని చెప్పి సూచిస్తున్నాం. మీ పనులు మీరు స్వయంగా చూసుకుంటూ ఉంటే చాలా ఉత్తమమైన ఫలితాలు వచ్చే అవకాశం ఉంది. ఇక్కడ ధనిష్ట 3, 4 పాదాల వాళ్ళకి ధైర్యయుక్తమైన బుద్ధిని ప్రదర్శిస్తూ ముందుకు వెళ్ళే అవకాశం వస్తుంది. శతభిష నక్షత్రం వాళ్ళు అన్ని కార్యక్రమాలను కూడా విజయవంతంగా సానుకూలం చేసుకుంటారు. పూర్వభద్ర 1, 2, 3 పాదాల వాళ్ళకి కుటుంబ వ్యవహారాల్లో చాలా సానుకూలమైన ఫలితాలు అనుకూలించే అవకాశం ఉంది. తర్వాత మీనరాశి. దైనందిన కార్యక్రమాలు బాగుంటాయి, కుటుంబ విషయాలు బాగుంటాయి, ఉద్యోగ వ్యాపార విషయాలు బాగుంటాయి, ఆర్థిక ఆరోగ్య విషయాలు బాగుంటాయి. కానీ ఈ షష్ఠ శుక్రుడు మూలంగా ఎప్పుడు ఇబ్బంది వస్తుందో, ఎప్పుడు ఏ విధంగా చికాకులు వచ్చే అవకాశం ఏవో మనం గమనించుకోలేని పరిస్థితి కూడా ఏర్పడుతుంది. కాబట్టి అందరూ కూడా చాలా ప్రశాంతంగా, చాలా ఓర్పుగా వ్యవహరిస్తూ ముందుకు వెళ్ళాల్సిన అవసరాలు ఉన్నాయని చెప్పి సూచిస్తున్నాం. మీ పనులు మీరు స్వయంగా చూసుకుంటూ ముందుకు వెళ్ళాలి. ఇతరుల వ్యవహారాలలోకి ఎక్కువగా వెళ్ళొద్దు. నూతన ఉద్యోగ వ్యాపార విషయాల్లో కూడా ప్రత్యేక శ్రద్ధ, జాగ్రత్త కనబరుస్తూ ముందుకు వెళ్ళాలి. పూర్వభద్ర 4 పాదం వాళ్ళకి ఆర్థిక లావాదేవీల్లో చికాకులు ఉండే అవకాశం ఉంది. ఉత్తరభద్ర నక్షత్రం వాళ్ళకి ఉద్యోగ వ్యాపార విషయాల్లో చిన్న చిన్న సమస్యలు స్టార్ట్ అయ్యి అవి క్లియర్ అయ్యే అవకాశం వస్తుంది. రేవతి నక్షత్రం వాళ్ళకి ఎక్కడ కూడా ఇబ్బందులు లేకుండా కాలక్షేపం చేసే పరిస్థితులు బాగా ఎదురవుతూ ఉంటాయి. స్వస్తి ప్రజాభ్యః పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మహేన్మహేషాః గోబ్రాహ్మణేభ్యః శుభమస్తు నిత్యం. లోకాః సమస్తాః సుఖినో భవంతు. ఓం తత్సత్.